యూరిన్ ఆపుకోలేకపోతున్నారు. సో యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా యూరిన్ ఆపుకోలేని ఇది కొంతమందికి మెనోపాజ్ దాటిన వాళ్ళందరికీ ఉంటుంది, సహజంగా ఉంటుంది. కొంచెం అక్కడ లూజ్నెస్ మూలాన్ని కానీ, పెరీనియల్ మజిల్స్ అన్ని రిలాక్స్ అవటం మూలాన్ని కానీ ఉంటుంది, హార్మోనల్ ఎఫెక్ట్ మూలాన్ని కానీ ఉంటుంది. సో దానికి ఏం చేయాలంటే పెరీనియల్ ఎక్సర్సైజ్ అని చేయాలి. ఆ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలంటే మనం విరోచనం వచ్చినప్పుడు, యూరిన్ వచ్చినప్పుడు ఆపేసుకోవడానికి కండరాలు ఎలా బిగిస్తాము అట్లా గట్టిగా బిగించి వదలటం అలాగా ఆ ఏరియాలో ఉన్న కండరాలు, చుట్టుపక్కల ఉన్న కండరాలు ఇట్లా బిగించి వదలటం. మరి చేసినప్పుడు మరి మోషన్ కూడా మరి మీరు అది టీవీ చూస్తున్నా చేసుకోవచ్చు, మామూలుగా వంట చేసుకుంటున్నా ఎట్లయినా చేసుకోవచ్చు, ఎవరికి కనపడదు కాబట్టి ఎక్సర్సైజ్. చెప్పండి, ఇప్పుడు మీ ఇంకేం డౌట్స్? అది అలా ఆపుతున్నప్పుడు యూరిన్ ఆపుకుంటున్నప్పుడు మోషన్ కూడా ఆగిపోద్ది. అలా ఉండదు. యూరిన్ ఆ కండరాలకు మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము, మిగతా దానికి జరిగే కార్యక్రమం జరుగుతుంది. కాకపోతే ఎక్సెస్గా యూరిన్ వస్తుంది అంటున్నారు కదా, ఆపుకోలేకపోతున్నాను. ఆపుకునే గుణం వస్తుంది అంతే. అది స్పింక్టర్ చక్కగా ఆపుకునే గుణాన్ని కలిగిస్తుంది అంతే అక్కడ. అంతే ఏంటంటే అసలు బయటికి వెళ్ళి వచ్చేవారు కాకుండా ఇంటికి రాగానే అంటే దాన్ని అర్జెంట్ కండిషన్ అంటే అనుకునే లోపే వచ్చేస్తాయి అనమాట. మనం వెళ్దాం ఇంకా అనుకుంటున్న లోపే ఈ లోపు పడిపోతూ ఉంటుంది. దానికి ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తాయి. సరేనా? థ్యాంక్ యూ.